ఈ అవకాశం ఈ అవకాశం ఇచ్చిన ప్రభువుకే మహిమ, ఘనత కలుగును గాక. ఆమేన్. 105వ కీర్తన. యేసు ప్రభువు ఎల్లవేళలా స్తుతికి యోగ్యుడు. యేసు ప్రభువు ఎల్లవేళలా స్తుతికి యోగ్యుడు. ఎవరును విప్పలేని ఏడు ముద్రలన్, ఎవ్వరును హింపలేని ఏడు ముద్రలన్, విప్పి విజయముంది క్రీస్తు స్తుతికి యోగ్యుడు. విప్పి విజయముంది క్రీస్తు స్తుతికి యోగ్యుడు. పూజింపయోగ్యుడు. అమూల్య రక్త ప్రభావం జనులకు నెనుగా, ప్రతి వంశము ప్రతి భాషలో మాటలాడెడు. ప్రజలంతనాడు రాజ్యమై స్తుతించుచుండిరి. భూలోకమందు ఏలబో పాట పాడిరి. సింహాసనాసీనుని యొద్ద నున్న గ్రంథము తీసుకొన్న క్రీస్తు ప్రభువు ఘనతనించగా, ఆ నాల్గు జీవులు వీణెలు మీటి పాడగా, ఆ 24 పెద్దలంతా సాగిలపడిరి. సింహాసనము 4 జీవులు పెద్దలందరిన్ ఆవరించి ఉన్న కోట్ల కొలది దూతలు స్వరములెత్తి క్రోత్త పాట పాడుచుండిరి. ఆ గొర్రె పిల్ల శక్తి బలము ఘనతనెంచిరి. పరలోకము భూలోకము ప్రతి సృష్టమంతయు గొర్రె పిల్ల శక్తి నుంచి పాట పాడగా, పెద్దలంత సాగిలపడి మ్రొక్కుచుండిరి. యుగ యుగాలు పూజార్హుని పూజ చేసిరి. యుగ యుగాలు పూజార్హుని పూజ చేసిరి. యేసు ప్రభు ఎల్లవేళల స్తుతికి యోగ్యుడు. ఎవ్వరును విప్పలేని ఏడు ముద్రలన్, విప్పి విజయముంది క్రీస్తు స్తుతికి యోగ్యుడు. పూజింపయోగ్యుడు. యేసు ప్రభు ఎల్లవేళల స్తుతికి యోగ్యుడు. వందనాలమ్మా, అందరికి వందనాలు. అందరికి వందనాలు. వందనాలు. ఈ పాట 105వ కీర్తన మరి ప్రకటన గ్రంథంలోని దేవుడు చెప్పి జరిగే విషయాలు, ఆయన పరలోకంలో ఉండే
ఆయనకి స్తుతి కలగడము, ఆ విషయాలన్నీ ఇందులో పేర్కొనబడ్డాయి. మనము రానున్న పరలోకాన్ని దృష్టించుకుంటూ ఆయన్ని మహింపరుస్తూ కీర్తించే పాట ఇది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ స్టార్టింగ్ పాట పాడిన అమ్మకి మరి దేవుని నామమున వందనాలు చెల్లిస్తున్నాను. వందనాలు. ఇప్పుడు అన్నాడు. చక్కగా ఇప్పుడు చక్కగా మనం పాడారు పాట. చక్కగా పాడారు. చక్కగా పాడారు పాట. చాలా అర్థవంతమైంది. నేను ఫస్ట్ టైం వింటున్నాను. ఆ! ఇది ఆరాధనలో ఎక్కువగా పాడుతాము. అయితే ఇప్పుడు మనం వాక్య భాగంలోకి వెళ్దాము. మన మధ్య మార్గరెట్ రవి ఆంటీ ఉన్నారు. అనంతపూర్ గాస్పెల్ అసెంబ్లీ సంఘంలోని వన్ ఆఫ్ ది ప్రేయర్ వారియర్ ఆంటీ. అండ్ ఆంటీ మన మధ్య ఎన్నోసార్లు వాక్యం పంచుకున్నారు. ఆత్మీయ మెలకువలతో మనల్ని బలపరిచారు. సో, ఆంటీకి ఈ సమయాన్ని ఇద్దాము. ఆంటీ మార్గరెట్ ఆంటీ. ఓకే అమ్మ. థ్యాంక్ యూ. సరే. జూమ్‌లో చేరి వచ్చిన స్త్రీలందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. వందనాలు. వందనాలమ్మా. నేను అసలు చాలా షార్ట్ పీరియడ్ అక్క చాలా షార్ట్ టైం ఇచ్చారు నాకు. మామూలుగా 1 వీక్ అట్లా ఇస్తారు. కానీ ఎందుకో మరి చాలా తక్కువ సమయంలోనే మరి చెప్పడం జరిగింది. మరి నేను నాకు తెలిసినట్టుగా లేవియా కాండము, పరమగీతము, మరి హెబ్రీ పత్రికలో 1, 2, 3 అధ్యాయాలు చెప్పాను. దాంట్లో 3. సో, నాకు పెద్ద కన్‌ఫ్యూజన్ అన్నమాట. ఏది చెప్దాము అని అనుకున్నప్పుడు దేవుడు నాకు ఈ వాక్య భాగాన్ని లేవియా కాండము 4వ అధ్యాయము చెప్పడానికి దేవుడు సహాయం చేశారు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. కొంచెము శ్రద్ధగా వినాలి. ఎందుకంటే ఇది లేవియా కాండం అంటేనే కష్టమైనదే. కానీ ఈ అధ్యాయము మనకు చూస్తే చాలా పెద్దదిగా కనిపిస్తది. లేవియా కాండం తీయండి 4వ అధ్యాయము. 35 వచనాలున్నాయి. నేను ఫస్ట్ 3 చెప్పాను. మొదటిదొచ్చేసి ప్రేయర్ చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని, అమ్మ అరుణ రెడీగా ఉండు. లేవియా కాండం 4వ అధ్యాయం 1-12 వచనాలు చదవడానికి. ఓకే. ఓకే. ప్రార్థన చేసుకుందాం. దయాళుడైన మా గొప్ప తండ్రి, మా నాయన నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మరి యొక్క సాయంకాల సమయంలో ప్రభువా స్త్రీలమైన మేము చేరి రావడానికి మీరు ఇచ్చిన కృప కొరకే మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచండి. మా ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి నాయన. మీరు చేసిన ఆ బలిని మేము జ్ఞాపకం చేసుకుంటుండగా మీరే మా ప్రతి ఒక్కరితో మాట్లాడండి. గొప్ప దేవా, మీ సన్నిధి లేకపోతే మాకేమీ అర్థం కాదు నాయన. దేవా సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. నన్ను మరుగుపరచండి, మీరే మాట్లాడమని వేడుకొంచున్నాం తండ్రి. నాకు మరి ఫ్లో రాదు ప్రభా, కానీ మీరు నోటికి హెల్ప్ చేయమని వేడుకొంచున్నాం తండ్రి. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మీరు చేస్తున్న సహాయం అంతటి కొరకే మీకు వందనాలు. సజీవ లెక్కలో ఉంచినారు, ఆరోగ్యం ఇచ్చి కాపాడుతూ వస్తున్నారు అయ్యా. ఈ సమయాన్ని కూడా మీ చేతులకి అప్పగిస్తున్నాం ప్రభా. నాయన మీరే మహిమ పొందమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఈ మా ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంన బతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. మొదటి 3 అధ్యాయాలు చెప్పాను అన్నాను. మొదటి అధ్యాయంలో ఈ యొక్క లేవియా కాండాన్ని మనము 4 భాగాలుగా చేసుకోవచ్చు. 4 భాగాలు అంటే చెప్పాను ఆల్రెడీ ఇంట్రడక్షన్. బట్ ఎనీహౌ కొంతమంది ఎవరైనా అటెండ్ అయ్యి ఉండరేమో అన్నట్టు మరలా చెప్తున్నాను. అయితే ఒక పదం ఎక్కువగా ఇక్కడ కనిపిస్తుంది. పరిశుద్ధ అర్పణ, పరిశుద్ధ యాజకత్వము, పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ దేశము. ఇలా 4 విధాలుగా మనము డివైడ్ చేసుకోవచ్చు. ఈ యొక్క లేవియా కాండం 27 అధ్యాయాలు ఉన్నాయి. తర్వాత అంతేకాకుండా ఇక్కడ మనకు ఒక 5 బలులు కనిపిస్తాయి. మొదటి అధ్యాయంలో దహన బలి, దాన్ని ఒక 17 వచనాల్లోనే మనం చూడగలుగుతాం. అది చెప్పాను ఆల్రెడీ నేను చాలా కాలం క్రితము. మరి ఎంతమంది అటెండ్ అయ్యారో నాకైతే తెలియదు కానీ అది. రెండవది నైవేద్యం. ఇది కూడా
16 వచనాలే లోనే అది ముగించడం జరిగింది. మూడవది ఈ మధ్యనే చెప్పాను, నాకు తెలిసి 7వ నెలలో అనుకుంటా, సమాధాన బలి గురించి. అది కూడా 17 వచనాలే ఉన్నాయి. మరి ఈ రోజు మనం చూసుకోబోయే పాఠ్యాంశము లేవియ కాండము 4వ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయండి? 35 వచనాలు ఉన్నాయి. 35 వచనాలు ఉన్నాయి. 35 వచనాలు. ఇక్కడ దీని అరుణక్క నేను ఏంటంటే చదువుతా లెక్క. ఆ? అరుణక్క నేను చదువుతాను అంటున్నాను. ఎందుకు నాకు చెప్పింది కదా. ఓకే ఓకే. 12 వచనాలే. సరే, మొదటిది ఏమన్నాం? దహన బలి అనుకున్నాం. దహనబలి, రెండోది నైవేద్యం అనుకున్నాం. నైవేద్యము, మూడోది సమాధాన బలి. ఈరోజు చెప్పుకోబోయేది పాప పరిహారార్థ బలి. ఐదవది వచ్చేసి అపరాధ పరిహారార్థ బలి. రెఫరెన్స్లు ఉన్నాయి, కానీ మీకు అవసరమైతే తర్వాత నేను చెప్తాను. నాకు కొంచెం సమయం విత్ ఇన్ ద టైం నేను కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. దహన బలి, నైవేద్య బలి, నైవేద్యము, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి అనమాట. కదా చిన్న మరి దహన బలి 16 వచనాలు, నైవేద్యం గురించి 17, సమాధానార్థ బలి గురించి కూడా 17 వచనాలే ఉన్నాయి. కానీ పాప పరిహారార్థ బలి అనేది మాత్రం 35 వచనాలు మనకు ఇక్కడ ఉన్నట్టు చూస్తున్నాం. కానీ ఒకటి ఇక్కడ 4వ అధ్యాయంలో ఏంటంటే రిపిటేషన్ ఉంటుంది. 1 to 12 ఒక భాగం అనుకుంటే, తర్వాత 13 to 21 ఒక భాగము, రెండో భాగం 22 to 26 వరకు, తర్వాత 27 to 31 ఒకటి, తర్వాత 31 to 35 అలాగా మనకు పెరాలుగా ఉంది. ఆల్మోస్ట్ రిపిటేషన్, కొద్దిగా చేంజ్ ఉంటుంది అంతే. కాబట్టి మనకి 4వ అధ్యాయము 12 వచనాలు చదివితే మిగతావన్నీ కూడా ఆల్మోస్ట్ సేమ్గా ఉంటాయి. అదంతా చదివే అవసరం లేదు. మన అవసరాన్ని బట్టి మనము చూసుకుంటే సరిపోతుంది అనమాట. సరే, ఈ 4వ అధ్యాయంలో ఏముంటదంటే పాప పరిహారార్థ బలి. ఇది కంప్లీట్ గా యేసుక్రీస్తు శిలువ శ్రమలకు, మరణానికి సూచనగా ఉంటున్నది. మన న్యూ టెస్టిమెంట్ లో ఏమంటున్నామో యేసుక్రీస్తు శిలువ అంటున్నాము. మరి దాన్ని లేవియా కాండంలో వాళ్ళు ఎలా చేశారు? ఇదే సూచన అక్కడ ఏమంటారు, ఛాయ్ అంటారు కదా. ఓల్డ్ టెస్టిమెంట్ లో అంతా ఛాయగా ఉంటది, న్యూ టెస్టిమెంట్ లో అంతా మనకి రియల్ గా ఉంటది అనమాట. సో అది లేవియా కాండంలో పాప పరిహారార్థ బలి అంటారు. ఇది ఆల్మోస్ట్ యేసుక్రీస్తు శిలువ శ్రమలను సూచించేదిగా ఉంటది. మరి లేవియా కాండంలో పాప పరిహారార్థ బలి అంటే ఏం చేశారు అనేది మనము చూసుకుందాం. చదవండి మా. మరి 4వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు శ్రద్ధగా వినండి. కొంచెం వింటే. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చింది, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లను, యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమే ఎవరైనా పొరపాటున చేయరాని కార్యములు చేసి పాపి అయిన ఎడల, ఎట్లనగా ప్రజలు అపరాధులగునట్లు అభిషక్తుడైన యాజకుడు పాపము చేసిన ఎడల, తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడెదూడను యెహోవాను పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. అతడు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యెహోవా సన్నిధిని ఆ కోడెను తీసుకొని వచ్చి కోడె తల మీద చెయ్యి ఉంచి యెహోవా సన్నిధిని కోడెను వధింపవలెను. అభిషక్తుడైన యాజకుడు ఆ కోడె దూడ రక్తములో కొంచెం తీసి ప్రత్యక్షపు గుడారమునకు దానిని తేవలెను. ఆ యాజకుడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి పరిశుద్ధ మందిరము యొక్క అడ్డతెర ఎదుట ఆ రక్తములో కొంచెము 7 మార్లు యెహోవా సన్నిధిని ప్రోక్షింపవలెను. అప్పుడు యాజకుడు ప్రత్యక్షపు గుడారములో యెహోవా సన్నిధినున్న సుగంధ ద్రవ్యముల ధూపవేదిక కొమ్ముల మీద ఆ రక్తములో కొంచెము చమిరి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునద్దున్న దహన బలిపీఠం అడుగున ఆ కోడె యొక్క రక్తశేషం అంతయు పోయవలెను. మరియు అతడు పాప పరిహారార్థ బలి రూపమైన ఆ కోడె క్రొవ్వు అంతయు దాని నుండి తీయవలెను. అంతరములలోని క్రొవ్వును, అంతరముల మీద క్రొవ్వునంతటిని, మూత్ర గ్రంథులను, వాటి మీద డొక్కలపైనున్న క్రొవ్వును, మూత్ర గ్రంథముల పైనున్న కాలేజం మీద పసను సమాధాన బలియగు ఎద్దు నుండి తీసినట్లు దీని నుండి తీయవలెను. యాజకుడు దహన బలిపీఠం మీద వాటిని ధూపము వేయవలెను. ఆ కోడి యొక్క శేషమంతయు అనగా దాని చర్మము, దాని మాంసమంతయు, దాని తల, దాని కాళ్ళు, దాని అంతరములు, దాని పేడ, పాళెము వెలుపుట బూడిదను పారపోయు
పవిత్ర స్థలమునకు తీసుకొని పోయి అగ్నిలో కట్టెల మీద కాల్చి వేయవలను. బూడిద పారిపోయి పారి పార పా పొర బూడిద పొరపోయి చోట పారపోయి చోట దాన్ని కాల్చి వేయవలెను. ఇశ్రాయేలు చాలక చాలు 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 చాలు. మనం 12 వచనాలు చదువుకున్నాం కదా. మరి ఇక్కడ ఏం అర్థమైందండి? ఇక్కడ క్వశ్చన్ ఏం అర్థమైంది ఇక్కడ? అర్థమైందా? అపరాధులు. సరే, 4వ అధ్యాయం తర్వాత ఇంటికి వెళ్ళి అంత బాగా నీట్గా చదవండి. నేను నా విత్ ఇన్ టైంలో నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం ట్రై చేస్తాను. ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది? ఇశ్రాయేలులతో యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చును, నీవు ఇశ్రాయేలుతో ఇట్లా అనము అంటాడు. మనం కూడా ఇశ్రాయేలీలమే, వాళ్ళకి చెప్తున్నారు కదా, మనకు కాదనుకోవడానికి లేదు. ఈ పుస్తకం అంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ మలాకి వరకు ఇజ్రాయెల్ గురించి రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. అయితే అవన్నీ కూడా మనకి వర్తిస్తాయి కదా. అది అన్నమాట. యెహోవా ఆజ్ఞ అంటూ దేని విషయమైన ఇక్కడ 4 రకాల వ్యక్తుల పాపాల గురించి రాసిందనమాట. ఈ అధ్యాయంలో ఎన్ని రకాలండి? 4 రకాల వ్యక్తుల పాపాల గురించి రాయబడింది. 3వ వచనంలో ఉన్నారు చూడండి. ప్రజలు అపరాధులగునట్లు అభిషిక్తుడైన యాజకుడు పాపం చేసినట్ల. ఎవరంటండి? యాజకుడు పాపం చేసినట్ల. సరే, 13వ అధ్యాయంలోకి రండి. ఇశ్రాయేల్ సమాజమంతయు పొరపాటున ఏ తప్పిదము చేసి. ఎవరంటే ఇక్కడ సమాజమంతయు అంటాడు. అయితే అదే ఆ పేరాలో చివరికి వచ్చేసరికి 21వ వచనంలో ఇది సంఘమునకు అంటాడు. అంటే సమాజము కావచ్చు, సమాజాన్ని సంఘం అని కూడా అంటారు. అదనమాట. అది కదా. ఆ యాజకుడు ఒకడు, ఇక్కడికి వచ్చిన తర్వాత సమాజము లేదా సంఘం అంటున్నారు 2. 3వది 22వ వచనంలో మొదటి వచనంలోనే మొదటి వర్డ్ అధికారి పొరపాటున పాపం చేసి, అంటే అధికారి పాపం చేశాడు. నెక్స్ట్ 27లో మీ దేశస్థులో ఎవడైనను పొరపాటున పాపం చేసి, 27 కదా. 32కు రండి. ఎవడైనను పాప పరిహారార్థ బలిగా అర్పించుటకు, ఎవడైనను అనమాట కదా. అంటే ఇక్కడ మనకు ఎన్ని రకాల మనుషులు కనిపిస్తున్నారండి? 4 రకాల మనుషులు. యాజకులు, సమాజము లేదా సంఘము, తర్వాత అధికారి అంటున్నాడు ఇక్కడ 22లో అధికారి అంటున్నాడు. 27కి వచ్చేసరికి ఎవడైనను, దేశస్థులు ఎవడైనను అంటే సామాన్య మనుషులు అనుకోవచ్చు, సామాన్యులు అనుకోవచ్చు. ఈ 4 రకాల మనుషులు తప్పిదం చేసినప్పుడు ఏం చేస్తున్నారండి? పాత నిబంధన కాలంలో లేవీయుల కాండం అంతా కూడా బలి 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 ప్రాయచిత్తార్థం, బలి పాపక్షమాపణ నిమిత్తం బలి ఇస్తున్నారు అనమాట. ఇప్పుడు 4వ అధ్యాయంలో కొంచెం జాగ్రత్తగా వినాలి. 4వ అధ్యాయంలో 4వ వచనం చూడండి. చివరిలో కోడె ఏం తీసుకొచ్చారండి? యాజకుడి పాపం. అభిషిక్తుడైన యాజకుడు 3వ వచనం. అభిషిక్తుడైన యాజకుడు పాపం చేసిన యెడల తాను చేసిన పాపంనకై నిర్దోషమైన కోడెదూడను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పింపాలను అని చెప్తున్నాడు. చివరిలో అదే వచనం చివరిలో కోడెని తీసుకొని వచ్చి కోడె తల మీద చెయ్యి ఉంచి యెహోవా సన్నిధిని కోడెను వధింపవలెను. యాజకుని కొరకు ఏం వధించాలంటండి? కోడెదూడ. యాజకుడు చేసిన పాపములకు కోడెదూడని తీసుకురావాలి, దాని తల మీద చెయ్యి ఉంచాలి, దాన్ని వధించాలి. ఇంకా అదంతా మనం చదువుకున్నాం ఇందాక. రక్తంలో ముంచి రక్తం అక్కడ పొయ్యాలి, ఇక్కడ పొయ్యాలి, ప్రత్యక్ష గుడారంలో యెహోవా సన్నిధి, అదంతా మనకు రాయబడింది. అదంతా మనకు చదువుకోండి తర్వాత. ఆ విధంగా చెప్తున్నాడు. ఎవరు పాపం చేశారంట? యాజకులు. అప్పుడు యాజకులు ఉండేవాళ్ళు కదా. ఎవరు యాజకుడు? ప్రధాన యాజకుడు, మొదటి యాజకుడు ఎవరు మనకు పాత నిబంధన కాలంలో? అహరోన్ కదా. అహరోన్. సో ఆయన పాపం చేసినా కూడా ఆయన కొరకు ఏం అర్పించాలంట? నిర్దోషమైన కోడెదూడను యెహోవాకు పాపరార్థ బలిగా అర్పింపాలను. నేను చెప్పాను ఈ అధ్యాయం అంతా కూడా పాప పరిహారార్థ బలి అన్నప్పుడు మనకి ఎవరు కనిపిస్తారండి అక్కడ? మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వెళ్ళాలి. లేవియా కాండంలో చెప్పాను కదా, ఓల్డ్ టెస్టిమెంట్ అంతా కూడా అక్కడ యేసుక్రీస్తు లేడు, కానీ అక్కడ వాళ్ళు ఏం చెయ్యాలి అనేది ఇశ్రాయేలీలకు మరి ఆజ్ఞ ఇవ్వబడింది అనమాట. వాళ్ళు పాపం తెలుసు మనకి. అప్పుడు పాత నిబంధన కాలం అంతా పాపముల యొక్క ప్రాయచిత్తం ఏమి ఇచ్చేవాళ్ళు? వాళ్ళు పశువులను వధించేవాళ్ళు అనమాట. కోడె తల మీద చెయ్యి ఉంచి, అంటే ఆ తల మీద ఉంచినప్పుడు ఆయన పాపములన్నీ కూడా ఆ కోడె మీదకి వచ్చేయాలి అన్నట్టుగా అనమాట.
సో ఆ కోడెను యెహోవా సన్నిధి కోడెను వధింపవలెను అంటున్నాడు 4వ అధ్యాయము 4వ వచనంలో. అంతా చేస్తారు. మరి దాన్ని అంతా రక్తం తీసి అభిషిక్తుడి యాజకుడు ఆ కోడెదూడ రక్తంలో కొంచెం తీసి ప్రత్యక్ష గుడారంనకు తేవలను. యాజకుడు ఆ రక్తంలో తన వేలు ఉంచి పరిశుద్ధ మందిరం యొక్క అడ్డతెర ఎదుట, అంటే అక్కడ ఉన్న వస్తువులన్నిటికీ ఆ రక్తముతో ఏం చేయడం అన్నమాట, పరిశుద్ధపరచడం అనే విధంగా వాళ్ళు అదంతా చేస్తారన్నమాట. మరి ఏం చేస్తాడు, కొవ్వు అంతా తీసేయాలంటాడు. కొవ్వు అనేది మనము 3వ అధ్యాయం కూడా చూసుకున్నాము. అది ఒక పుష్టికి లేదా ఆరోగ్యానికి సాదృశ్యంగా ఉంటదన్నమాట. సో దాన్ని అంతటిని ఏం చేయాలంట, తీసివేయ సమాధాన బలి ఎద్దు నుండి తీసినట్లు దీని నుండి కూడా ఆ కొవ్వు అంతా తీసేయాలంటున్నాడు. తీసి ఏం చేయాలంట, కోడి యొక్క శేషం అంతయు అనగా దాని చర్మము, దాని మాంసం అంతయు, దాని తల, దాని కాళ్ళు, దాని 11వ వచనం, దాని ఆత్రములు, దాని పేడ, పాలెము వెలుపల, ఎక్కడంటండి, పాలెం వెలుపల బూడిదను పారబోయి పవిత్ర స్థలం తీసుకొని పోయి అగ్నిలో కట్టెల మీద కాల్చివేయవలను. బూడిద పారబోయే చోట దాన్ని కాల్చివేయాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మన కొరకు రక్తం చిందించి, ఆయన శ్రమ పడింది, బాధపడింది ఎక్కడండి, గవిని వెలుపలకు పోవాల్సి వచ్చింది. ఇక్కడ యాజకుడు చేసిన పాపం నిమిత్తమై కోడెను మరి అర్పించినట్టుగా ఆ రక్తాన్ని అంతా అక్కడున్న వస్తువుల మీదంతా కూడా మరి పూసినట్టుగా మనం చూస్తున్నాం. పాప పరిహారార్థ బలి అంటారు దీన్ని. ఆ బలి చేస్తేనే ఆ యాజకుడు చేసిన పాపంనకు ప్రాయశ్చిత్తం కలిగింది అంటాడు. మరి 12వ వచనం వరకు ఉన్న సారాంశం అన్నమాట. దాన్ని మరి నీట్గా చదివితే అర్థం అయిపోతుంది. మనం అట్లా ఏమంటారు, లైన్ బై లైన్ చెప్పుకోవడానికి మనకు సమయం సరిపోదు కాబట్టి నేను బ్రీఫ్గా చెప్తున్నాను అన్నమాట. యాజకుడు 4 రకాల మనుషులు ఉన్నారని చెప్పుకున్నాం కదా మనం ఇక్కడ. 13వ వచనంలో చూసినట్లయితే ఇశ్రాయేళ్ల సమాజం అంతయు పొరపాటున ఏ తప్పిదం చేసి యెహోవాజ్ఞలో దేనినైనా మీరి చేరాని పని చేసి అపరాధులైన ఎడల, ఎవరండి, సమాజం అంటారు. సమాజం అంటే సంఘం అనే అర్థం కదా. చేసినట్లయితే వాళ్ళు ఏం చేయాలంటే, వాళ్ళు కూడా అక్కడ చూడండి 14వ వచనంలో చివరిలో, సంఘము పాప పరిహారార్థ బలిగా ఒక కోడెదూడను అర్పించి, వీళ్ళు కూడా ఏం చేయాలంటండి, వాళ్ళ పాపము పరిహారం కావాలంటే ఒక కోడెదూడను అర్పించి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం నాకు దాన్ని తీసుకో, అంత అక్కడ ఉన్నది ఇక్కడ ఉంటుంది అనమాట ఆల్మోస్ట్ ఆల్. అందుకని నేను చదివించలేదు, సమయం మనకు సరిపోదని. ద్వారము నాకు తీసుకుని రావలెను. 15 సమాజం యొక్క పెద్దలు యెహోవా సన్నిధి ఇక్కడ కూడా అంతే, కోడె మీద తమ చేతులుంచి తర్వాత యెహోవా సన్నిధి నా కోడెదూడను వధింపవలెను. అభిషిక్తుడైన యాజకుడు, ఇక్కడ ఇదంతా కార్యక్రమం అంతా ఎవరు చేస్తారండి, యాజకుడే చేయాలన్నమాట. ఆ యాజకుడు ఆ రక్తంలో 17వ వచనం, రేలు ముంచి అడ్డతెర వైపున యెహోవా సన్నిధి 7 మారులు దాన్ని ప్రోక్షింపవలను. 7 అన్నప్పుడు మనకి సంపూర్ణ సంఖ్యగా మనకు కనిపిస్తుంది. మరి అతడు దాని రక్తంలో కొంచెము ప్రత్యక్ష గుడారములో, మనకు తెలుసు కదా ఆ ప్రత్యక్ష గుడారంలో 3 ఉన్నాయి, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే తర్వాత మనము చూస్తాం. మరి అతడు దాని రక్తంలో కొంచెం ప్రత్యక్ష గుడారంలో యెహోవా సన్నిధి బలిపీఠ కొమ్ముల మీద చమిరి 18వ వచనం, దహన బలిపీఠం అడిగిన ఆ రక్త శేషం అంటే పోయేవలను. మరియు అతడు దాని కొవ్వు అంతా తీసి, అదే సేమ్ అక్కడ ఉన్నది ఇక్కడ కూడా ఉంటది అనమాట, కొవ్వు అంతా తీసి బలిపీఠం మీద దహింపవలను. అతడు పాప పరిహారార్థ బలి కోడెను చేసినట్లు దీనిని చేయవలను. అదే చెప్తున్నాడు అక్కడ 4వ అధ్యాయంలో మొదటి 12 వచనాలను చేసినట్టే ఇక్కడ కూడా చెయ్యాలి. అట్లే దీని చేయవలెను. యాజకుడు వారి నిమిత్తం ప్రాయచిత్తం చేయగా వారికి క్షమాపణ కలుగును. సమాజం అంతా చేసిన పాపానికి ఏం చేశారండి వాళ్ళు, ఇక్కడ కూడా కోడి తల మీద చేతులు ఉంచారు, దాన్ని బలి ఇచ్చారు. ఆ యొక్క రక్తం అంతా కూడా 7 మార్లు ప్రోక్షించారు. దాని కొవ్వంతటిని కూడా వీళ్ళు కూడా ఏం చేశారు, కాల్చివేయాలన్నమాట. అప్పుడే ఈ సమాజము ఈ పని అంతా ఎవరు చేశారండి, యాజకుడు చేశాడు. ప్రాయచిత్తం చేయగా వారికి క్షమాపణ కలుగును. బలి ఇచ్చారు, ఇస్తేనే ఆ యొక్క సమాజం చేసిన పాపానికి ఏం దొరుకుతుందంట, క్షమాపణ కలుగును. ఆ కోడెని ఎక్కడ తీసుకెళ్లాలంట, 21వ వచనం చూడండి, పాలెం వెలుపలికి మోసుకొని పోయి ఆ మొదటి కోడెను కాల్చినట్లే కాల్చవలను. ఇది సంఘమునకు పాప పరిహారార్థ
బలి అంటున్నాడండి. ఇది పాప పరిహారార్థ బలి. సంఘం చేసిన దోషానికి ఎవరు తీసుకెళ్లారండి? ఎక్కడ తీసుకెళ్లారు కోడెను? మరి తల మీద చేతులుంచి దాన్ని వదిలించి ఆ 7 మార్ల రక్తం పూసి మరి ఆ విధంగా యాజకుడు ఇదంతా చేయడం వలన సంఘము గాని సమాజం కానీ చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తము కలుగుతుంది. ప్రాయశ్చిత్తం చేయగా అంటున్నాడు 20లో. యాజకుడు వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా వారికి ఏం దొరికిందంట? క్షమాపణ కలుగును. ఆ కోడిని ఎక్కడంటే తీసుకొని పోవాలంటండి, పాలెం వెలుపలికి మోసుకొని పోయి ఆ మొదటి కోడెను కాల్చినట్లు కాల్చవలను. ఇది సంగమునకు పాప పరిహారార్థ బలి అంటున్నాడు. నిజంగా చూడండి, ఇది బలి అని చెప్తున్నాడు. సంఘం చేసిన పాపం ఒకవేళ తెలియక చేసినా తెలిసి చేసినా అది పాపమే కదండి. మరి మనకు యేసుక్రీస్తు దగ్గర క్షమాపణలో తెలిసి చేసిన పాపం తెలియక చేసిన పాపాలు అని తేడా ఏమీ లేదు కదా. మనం చేసిన పాపులందరి కోసం మరి పాపాలన్నిటి కోసం కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోయినట్టుగా చూస్తున్నాం. అయితే ఒక్క పాపానికి ఒక్క పాపానికి క్షమాపణ లేదంటున్నాడు. చెప్పగలరు ఎవరన్నా ఏ పాపానికో? ఒక్క పాపానికి తప్ప పాపాలన్నిటికీ, మనం చేసిన పాపాలన్నిటికి కూడా ఏముందంట? క్షమాపణ ఉంది. ఒక్క పాపానికి తప్ప. ఏ పాపం అది? పరిశుద్ధాత్మను దూషించుటే. వెరీ గుడ్, వెరీ గుడ్. మత్తయి సువార్త 12వ అధ్యాయం 31, 32 వచనాల్లో ఉంటది. పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడువానికి యుగమందైనను రాబోయుగమందైనను పాప క్షమాపణ లేదు. ఏ పాపానికైనా, యాజకులు చేసినా, సమాజం చేసినా, సంఘం చేసినా, అధికారి చేసినా, మామూలు సామాన్య మానవుడు చేసినా వాటికి ఏముందండి? పాత నిబంధనల కాలంలో కూడా వాళ్ళు బళ్ళు అర్పిస్తా ఉన్నారు. పశ్చాత్తాపడి వాళ్ళకి ఏం దొరుకుతా ఉంది? క్షమాపణ దొరుకుతుంది. మనము ప్రస్తుత కాలంలో ఉన్న మనము ప్రతి పాపానికి తెలిసి చేసినా తెలియక చేసినా అన్నిటి కూడా మరి తేడా ఏమి లేదు. పాపం పాపమే కదా. వాటన్నిటి కోసము మరి యేసుక్రీస్తు రక్తము సరిపోయినదిగా ఉంటున్నది. ఈ పాప పరిహారార్థ బలి యేసుక్రీస్తు యొక్క శిలువ శ్రమలు మరణాన్ని సూచిస్తున్నాయని నేను మొదట్లోనే చెప్పాను. కాబట్టి ఒక్క పాపానికి తప్ప అన్ని పాపాలు, మనం ఏ పాపం చేసినా ఆ ప్రతి పాపానికి కూడా యేసుక్రీస్తు రక్తంలో మనకేముందండి? క్షమాపణ ఉంది. ఒక్క పాపం, అదేం పాపం అంట? పరిశుద్ధాత్మకు విరోధముగా మనము మాట్లాడితే యుగమందైనను రాబోయేందైనను పాప క్షమాపణ లేదు. అది మత్తయి సువార్త 12వ అధ్యాయము 31, 32 వచనాలు మనము చూడగలుగుతాం. ఆ తర్వాత పాపుల స్థానంలో మరి ఎవరు బలి అయినారండి? యేసుక్రీస్తు బలి అయినట్టుగా మనం చూస్తున్నాం. మరి ప్రభు అవన్నీ మనకు రెఫరెన్స్ చాలా ఉన్నాయి. యెషయా 53వ అధ్యాయంలో చూస్తాము. మత్తయి సువార్త 26, 28, యోహాను సువార్త, రోమా, కొరింథీయులు అన్ని మరి నూతన నిబంధనలో మనకు ఈ యొక్క యేసుక్రీస్తు యొక్క పాపము మన కోసం చనిపోయిన విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో మనము చూడగలుగుతాం. ఒక్కటి మాత్రం చూస్తాం. ప్రకటన 1:5 రెఫరెన్స్. ప్రకటన 1:5 చూడండి. ఒకటి 5 నమ్మకమైన సాక్షియు మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. మనల్ని ప్రేమించుతూ తన రక్తం వల్ల మన పాపము నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనకు రక్తము వలన మనల్ని ప్రేమించుచు నా రక్తం వలన మన పాపం నుండి మనం విడిపించిన వాడు ఎవరండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మన పాపం నిమిత్తమే చనిపోయినాడు. అంతేకాదు మనం ఏమైనా దానికోసం కూడా ఆయన చనిపోయిన పాపాల కోసం బలి. అది అతి పవిత్రం, అతి పవిత్రం. ఇది లేవియ కాండం 6వ అధ్యాయము చూడండి. 6వ అధ్యాయము 25, 29. లేవియ కాండం 6వ అధ్యాయము 25, 25 వచనం. 6వ అధ్యాయం 25 వచనం. అహరోనుకును అతని సంతతి వారికి ఈలాగు ఆజ్ఞాపించుము,
పాప పరిహారార్థ బలిని గూర్చిన విధి ఏదనగా, నీవు దహన బలి రూపమైన పశువులను వధింపు చోట పాప పరిహారార్థ బలి పశువులను యెహోవా సన్నిధిని వధింపవలెను. వధింపవలెను. అది అది అతి అతి పరిశుద్ధము. పరిశుద్ధము. ఇది ఏమంటండి? అతి పరిశుద్ధం అంట. అతి అతి పరిశుద్ధం అంటున్నాడు. ఈ యొక్క పాప పరిహారార్థ బలి అతి అతి పరిశుద్ధం. పరిశుద్ధం. నిజం కదా, శిలువ మరణం అనేది కూడా చాలా పవిత్రమైంది మనకు కూడా న్యూ టెస్టిమెంట్ లో కదా. ప్రపంచమంతటి పాపాలను భరించి వాటిని తనదిగా ఎంచుకొని పాపులకు బదులుగా వారి స్థానంలో బాధలు అనుభవించినప్పటికీ ఆయనకున్న వ్యక్తిగతమైన పవిత్రత ఏమాత్రము చెక్కు చెదలేదు గాని ఆయనైతే మన పాపములన్నిటినీ భరించినట్టుగా మనము చూస్తున్నాం. ఇదే 4వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే, అతడి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారంనకు యెహోవా సన్నిధి ఆ కోడెను తీసుకుని వచ్చి కోడె తల మీద చెయ్యి ఉంచి యెహోవా సన్నిధిని కోడెను వధింపవలెను. వధింపవలెను అంటున్నాడు కదా. లోపము తర్వాత 1వ అధ్యాయము 3-4 వచనాల్లో కూడా మనం చూస్తాం చూడండి. 1వ అధ్యాయం అతడు 3-4. దహన బలి రూపముగా అర్పించినది గోవుల్లోనిదైన యెడల నిర్దోషమైన మగదాన్ని తీసుకొని రావలెను. తాను యెహోవా చాలక ఎవరిని తీసుకురావాలంటండి? నిర్దోషమైన మగదానిని తీసుకొని తీసుకొని రావాలని. ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తును సూచిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. నిర్దోషమైనదిగా ఉండాలి, మగదాన్ని తీసుకురావాలి. అది దహన బలి అన్నమాట. గుడారం తీసుకురావాలి. ఆ కోడి తల మీద ఏం పెడుతున్నారని? చెయ్యి ఉంచుతున్నాడు. యెహోవా సన్నిధానంలో వధించాలి అంటున్నాడు. మరి ఆ 4వ అధ్యాయము 5-7 వచనాల్లో మనం చూసినట్లయితే ఇందాక చదువుకున్నాము. కోడి రక్తంలో కొంచెం తీసి ప్రత్యక్ష గుడారంనకు దాన్ని తేవలను. ఆ యాజకుడు ఆ రక్తంలో తన వేలు ముంచి పరిశుద్ధ మందిరము కడ్డతెర ఎదుట ఆ రక్తంలో కొంచెము 7 మారులు యెహోవా సన్నిధిని ప్రోక్షింపవలెను. 7 మార్లు అంటున్నాడు. అంటే ఏంటంటే అది 7 మార్లు అంటే సంపూర్ణతకు గుర్తుగా ఉంటున్నది. ఏమైతే ఆ కోడిని చంపాలి, తల మీద చేయి పెట్టాలి అంటే ఆయన యొక్క ఎవరు యాజకుడు కావచ్చు, సమాజం కావచ్చు, తల మీద చేయి పెట్టడం అంటే వాళ్ళ సమస్త పాపములు దాని మీద మోపినట్టుగా అన్నమాట. మోపి దాన్ని వాళ్ళు వధించినట్టుగా చూస్తాం. ఆ రక్తం అక్కడంతా మరి ప్రోక్షించినట్టుగా మనము చూస్తున్నామన్న. ప్రతి చోట మరి ఇలాగా మనం అనుదినము మరి ఈ యొక్క కార్యక్రమం చేయడానికి యాజకుడు ఏం చేస్తున్నాడండి? ఆ ప్రత్యక్ష గుడారంలో మరి లోపలికి బయటికి పోతా వస్తా ఉంటాడు కాబట్టి ఆయన 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 పాపి కదా, కాబట్టి ఆయన పాదము వల్ల ప్రతి చోట మరి ప్రాయశ్చిత్తం అవసరమే. మన ప్రధాన యాజకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కసారే బలి అర్పించాడండి. ఇట్లా వారి కోసం ఒకసారి, వీళ్ళ కోసం ఒకసారి. ఇప్పుడు ఇక్కడ ఏం చూస్తున్నాం మనము? యాజకుని కోసము, సమాజం కోసము, అధికారి కొరకు, సామాన్యుల కొరకు, ప్రతి ఒక్కరి కొరకు ప్రతిరోజు వాళ్ళు బలి అర్పిస్తూనే ఉన్నారు. కానీ మన ప్రభు అయితే యేసుక్రీస్తు ఒక్కసారి బలి అర్పించారు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపము లేనివాడు. ఆయనే మనకు ప్రాయచిత్తంగా బలి అయినట్టుగా మరి రక్తం చిందించాలి అంటే ప్రాణం. రక్తం అనేది ప్రాణం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం ధారపోసాడంటే ఏమని? ఆయన ప్రాణం మనకి ఇచ్చాడు అని అర్థం. మరి కొవ్వు అంతా తీసేయాలి అని ఇక్కడ చెప్తున్నాడు కదా. దాన్ని అంతటిని కూడా కాల్చివేయాలి అంటే మరి జంతువు యొక్క ఆరోగ్యము, పుష్టిని తెలియచేసేదిగా ఉంది. అంతటిని కూడా తీసివేయాలి. దహన బలిపీఠము మీద వాటిని కాల్చివేయాలి. ప్రభు అంతా కూడా యెహోవాదే అంటున్నాడు. అది పరిమళ హోమం అని కూడా అంటున్నాడు ఇక్కడ. పరిమళ హోమం అనే పదం కూడా మనకు కనిపిస్తుంది. దహన బలి కూడా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమం అన్నమాట. 1:17 మనం చూస్తాం. ఆ యొక్క ఆన్సర్ మనకు దొరుకుతుంది చూడండి. 1:17 చివరిలో అది దహన బలి అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. దహన బలి అంటే కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తుని వధించడమే అన్నమాట. అది ఏం చేయాలంటే అది ఇంపైన దాని రెక్కలను సందున దాన్ని చీల్చవలెను, కానీ అవయవ విభాగములు విడదీయకూడదు. యాజకుడు బలిపీఠం మీద అనగా అగ్ని మీద కట్టెలపైన దాన్ని దహింపవలెను. అది దహన బలి అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. 2:10 కూడా అదే మాట ఉంటది చూడండి. 2వ అధ్యాయం 10వ వచనం. నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులను తిందురు. యెహోవాకు అర్పించు హోమములు అది అతి పరిశుద్ధము. ఇది రెండవది నైవేద్యం కూడా అతి పరిశుద్ధమైనదే. హోమ బలి కూడా పరిశుద్ధమైనది.
సువాసన గల హోమం అంట. దహన బలి తొమ్మిదిలో ఏమిట? అప్పుడు యాజకుడు ఆ నైవేద్యములు ఒక భాగమును జ్ఞాపకార్థముగా తీసి బలిపీఠం మీద యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా దాన్ని దహింపవలెను. ఒకటో దహన బలి కూడా ఇంపైన సువాసనే, తర్వాత నైవేద్యం కూడా ఇంపైన సువాసనయే, సమాధాన బలి కూడా ఇంపైన సువాసనగానే ఉంటదన్నమాట. అది 3:5లో కనిపిస్తుంది మనకి. చదవండి అది కూడా ఒకసారి. 3:5 యెహోవాకి 3 అధ్యాయము 5వ వచనం చివర్లో దహన బలి ద్రవ్యం పైన దాన్ని దహింపవలెను, అది యెహోవాకి ఇంపైన సువాసన గల సువాసన గల హోమము. దహన బలి ఇంపైన సువాసన గల హోమమే, నైవేద్యము ఇంపైన సువాసన గల హోమమే, సమాధానార్థ బలి కూడా యెహోవాకి ఇంపైన సువాసన గల హోమమే. కానీ ఈ పాప పరిహారార్థ బలి కానీ అపరాధ పరిహారార్థ బలి కానీ ఇవి సువాసన కాదు తండ్రికి. ఎందుకంటే ప్రియ కుమారుడు పాపము పరిశుద్ధుడు, మన కొరకు ప్రజల కొరకు పాపం మోసి పాపంగా చేయబడి సిలువ వేయబడి అవమానం పొంది వరడా దెబ్బలు ఉమ్మి కాళ్ళల్లో చేతుల్లో మేకులు తలకు ముళ్ళ కిరీటం ఘోరమైన శ్రమలు అవమానం నిందలు పొందినాడు. కాబట్టి ఇది తండ్రికి ఇంపైన హోమంగా లేదు, ఇంపైన సువాసనగా కూడా లేదన్నమాట. తన ప్రియ కుమారుని బలియాగము మన పాపముల నిమిత్తం ఆయన పాపరహితుడే, పాపం లేనివాడే, కానీ మన కొరకు ఏమైనాడండి ఆయన పాపంగా చేయబడినట్టుగా 2 కొరింథీ 5వ అధ్యాయం 21లో వచనంలో మనము చూస్తాం అన్నమాట. మరి ఇక్కడే మనం చూస్తున్నాం కదా 4, 11, 12 వచనాల్లో 4వ అధ్యాయం 11, 12 వచనంలో ఏం చూస్తున్నాం? ఆ కోడి యొక్క శేషమంతయు అనగా దాని చర్మము, దాని మాంసమంతయు, దాని తల, దాని కాళ్ళు, దాని ఆత్రం, దాని పేడ పాలెము వెలుపల, ఎక్కడండి? పాలెం వెలుపలికి తీసుకొని పోవాలి. ఆ కోడిని గాని మేకను గాని దేన్నైనా పాప పరిహారార్థగా బలిగా ఇచ్చే మనం ఏం చేయాలంటండి? దాన్ని ఒక పాలెం వెలుపలికి తీసుకొని పోవాలి. వాటి చర్మములను, వాటి మాంసమును, వాటి ఏమంటారు వాటిని యొక్క మలమును అగ్నితో కాల్చి మరి కాల్చివేయాలి. మనుషుల కోసం ఊరి బయట మన ప్రభువు కూడా అనుభవించిన క్రీస్తుకు ఇది సాదృశ్యంగా ఉంది. స్వజనులు నిరాకరించారు, తృణీకరించినట్టుగా చూస్తున్నాం. ఇవన్నీ కూడా మరి గురైన క్రీస్తుకు సూచనలుగా ఉన్నాయి. యోహాను సువార్త 19వ అధ్యాయము చూడండి ఒకసారి. 19వ అధ్యాయము యోహాను సువార్త. ఆ విషయాలు మన కొత్త నిబంధనలు కనిపిస్తాయి. 19వ అధ్యాయం 17, 18, 19 వచనాల్లో. 19వ అధ్యాయము 17 నుంచి వారు యేసుని తీసుకొని పోయిరి. ఆయన తన సిలువ మోసుకొని కపాల స్థలం అను చోటికి వెళ్ళెను. హిబ్రీ భాషలో దానికి గొల్గతా అని పేరు. అక్కడ ఈ వైపున ఒకరిని ఆ వైపున ఒకరిని మధ్యన యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసమును వ్రాయించి సిలువ మీద పెట్టించును. యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణముకు సమీపమై ఉండెను. అది హెబ్రీ, గ్రీకు, రోమా భాషల్లో వ్రాయబడిన కనుక యూదుల్లో అనేకులు దాన్ని చదివిరి. నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు వ్రాయము, కానీ యూదుల రాజు అని వ్రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా పిలాతు నేను వ్రాసినదేమో వ్రాసితేనెను. ఓకే, థ్యాంక్ యూ. ఏమంటే ఇక్కడికి ఆయన్ని ఎక్కడ తీసుకుపోయినారండి? ఊరి వెలుపల కదండి. గొల్గతా అన్నప్పుడు ఊరి వెలుపలికి, మరి ఊరి గవిని వెలుపట శ్రమ పొందినట్టు మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తం కార్చారు, ఊరి వెలుపలికి తీసుకున్నాడు. పాపానికి రావాల్సిన శిక్షనంతా కూడా మనం అనుభవించాల్సిన శిక్ష అంతా కూడా ఎవరు అనుభవించారండి? మన ప్రభువైన యేసుక్రీస్తు అనుభవించాడు. ఇక్కడ కోడెను చూస్తున్నాం మొదటి 12 వచనాల్లో కదా. పాపము కల్మషం అనేవి దేవుని ఆవరణంలో ఉండడానికి వీల్లేదు. మరి ప్రస్తుతం మన ఆలయాలు ఎలా ఉన్నాయండి? సమస్తమైన కల్మషంతో. అందుకే ఆయన చర్చిలో లేడనిపిస్తుంది నాకు చూస్తే. మన శరీరాలు ఉన్నాయి కానీ దేవుని ఆత్మకార్యాలు మరి పరిశుద్ధత మరి చూడలేక పోతున్నామండి. అప్పుడైతే వాళ్ళు ఎప్పుడు కూడా మరి పరిశుద్ధపరిచేవాళ్ళు రక్తముతోటి. మరి ఈ విధంగా మన కోసం మరి పాపంగా చేయబడినాడు. అందువలన క్రీస్తు కూడా ఊరి వెలుపల మరి శుభ్రం వెలుట ఉండడానికి ఆయన్ను తీసుకొని వెళ్ళినాడు. ఆయన ఉండడానికి ఆయన తగని వాడుగా ఎంచబడ్డాడు. ఊరి నగరంలో ఉండడానికి ఆయన తగని వాడుగా తీసుకుని
ఆయన్ని ఎక్కడికి తీసుకుపోయారు? ఊరి వెలుపలికి తీసుకుపోయి బలి పశువు మంటలో దహనమైపోవడం దీనికి సూచనగా ఉంది. ఇక్కడ కదా, ఇక్కడ ఏమైపోయిందండి ఈ యొక్క బలి పశువు? ఆ యొక్క మంటలో బూడిదే పారబోయే చోటు దాన్ని దహించి వేశారు. మొత్తం ఏమీ లేదనమాట. బలి పశువు మంటలో దహనమైపోవడమే దీనికి అంతా కూడా. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మన కొరకు శ్రమలు భరించి ఆయన శ్రమపడి బాధపడి చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. పాపి ఎలాంటి బాధలకు తగినవాడో, మరి పాపి బదులుగా శిక్ష భరించిన యేసుక్రీస్తును నిరాకరిస్తే మనకు కూడా ఏమదండి? వేదన పాలవుతాం. తెలుసు మనకి. అవన్నీ రెఫరెన్స్ చూసడానికి టైం లేదు, కానీ మార్కు సువార్త 9వ అధ్యాయంలో 47-48 వచనాల్లో చూస్తాము. జీవ గ్రంథంలో పేరు రాయబడని వారు కదా ఉన్నారు. ఎవరు? 21:8 పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరకం. ఇంతగా శ్రమపడి చనిపోయిన యేసుక్రీస్తుని మనము యాక్సెప్ట్ చేయకపోతే మనం ఏమవుతామండి? మనం కూడా ఖాళీ బూడిదైపోవాల్సిన వారమే. మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్నిగంధకము మండుగుండంలో పాలు పొందురు. ఇది రెండవ మరణం. నిజంగా మరి అక్కడ అది ఎలాగా ఖాళీ బూడిదైపోయిందో మనం కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం యాక్సెప్ట్ చేయకపోతే, మనం రక్షణ పొందకపోతే, మన పాపాలను ప్రాయశ్చిత్తం పొందకపోతే ఏమైపోతామండి? రెండవ మరణంలో మనం పాలు పొందవలసిన వారంగా ఉంటున్నాం. అన్య రెఫరెన్స్లు మనకి చాలా ఉన్నాయి కదా. సరే, అది యాజకుని కొరకు చేయవలసిన పాప పరిహారార్థ బలి అని చూసాం. మరి 13వ వచనంలోకి వచ్చినప్పుడు ఇక్కడ ఎవరి కోసం అంటండి? సమాజం అంతటి కొరకు, సంఘం అంతటి కొరకు. వీళ్ళు కూడా చేసిన పాపానికి వాళ్ళు కూడా చేశారండి. ఇక్కడ కూడా కోడెదూడనే సేమ్ అనమాట. 14వ వచనం చూడండి. ఒక కోడెదూడను అర్పించి ప్రత్యక్ష గుడారముక ద్వారం దాన్ని తీసుకొని రావాలను. సమాజం యొక్క పెద్దలు యెహోవా సన్నిధిని ఆ కోడె మీద తమ చేతులుంచిరి. తర్వాత యెహోవా సన్నిధిని ఆ కోడెదూడను వధింపవలను. అక్కడ ఎలా చేస్తారు? ఇక్కడ కూడా అలాగే చేస్తున్నారు. కోడెదూడ కూడా చేతులు ఉంచుతున్నారు. ఎవరండి ఇక్కడ చేతులు ఉంచేది? ఎవరైతే పాపం చేశారో వాళ్ళు పెద్దలు కదా. ఎవరంటే సమాజం యొక్క పెద్దలు. వీళ్ళు పెద్దలే కానీ వాళ్ళు పాపం చేస్తే, ఒకవేళ చేసి ఉన్నారో చేయలేదో మనకు తెలియదు, కానీ చేసి ఉంటారని అభిషిక్తుడైన ఏమంటే కోడెదూడ మీద తమ చేతులు ఉంచాలి. తర్వాత యెహోవా సన్నిధిని ఆ కోడెదూడను వధించాలి. మరి ఈ విధంగా వాళ్ళు కూడా ఆ రక్తాన్ని ఏం చేశారంటే 7 మార్లు దాన్ని ప్రోక్షించాలని చెప్తున్నాడు. మరి మొదటి 12 వచనాల్లో ఏమేమి చేశారో అదంతా కూడా ఇక్కడ చేస్తారు. 20వ వచనం చూడండి. పాప పరిహారార్థ బలియగు కోడెను చేసినట్టు దీనిని చేయవలను. అక్కడ ఏమైతే చేశారో కోడెత్తు, అలాగే ఇక్కడ కూడా అంతా చేసినప్పుడు ఏమైందంట? 20 వచనం చివరిలో యాజకుడు వారి నిమిత్తము ప్రాయచిత్తం. ఎవరు చేశారండి దీన్నంతా కూడా? యాజకుడే చేశాడు. ప్రాయచిత్తం చేయగా వారికి ఏమో కలిగిందంట? క్షమాపణ. ఆ కోడెను పాలెం వెలుపలికి మోసుకొని పోయి ఆ మొదటి కోడెను కాల్చినట్లు కాల్చవలను. ఇది సంఘమునకు పాప పరిహారార్థ బలి. సంఘము చేసిన పాపమునకు చేయవలసిన పాప పరిహారార్థ బలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యాజకుడు, ప్రధాన యాజకుడు. ఆయన ఒక్కడే ఇక్కడ అన్ని కార్యక్రమాలు ఎలా చేశాడో మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా అందరి కొరకు ఆయన ఒక్కడే బలి అయినట్టుగా మనము చూస్తున్నాం కదా. 21వ వచనం వరకు మనము ఇక్కడ చూసుకున్నాం. పాపానికి బాధ్యత, పాపం చేస్తే సమాజం అంతా ఆ పాపానికి బాధ్యత వహించాలి. మరి దీనికి కూడా ప్రాయశ్చిత్తం అవసరమే. కాబట్టి వ్యక్తుల కొరకు కాక మొత్తం ఎవరికంటా అండి? అక్కడ యూదా జాతి ప్రజలందరికీ కొరకు కూడా అక్కడ ప్రాయశ్చిత్తం జరిగినట్టు చూస్తాం. దీనికి రెఫరెన్స్ గా మనకు యోహాను సువార్త 19వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది చూడండి. 49, 52, 49 నుంచి 52 వచనాల వరకు యోహాను సువార్త 19వ అధ్యాయం. ఇందాక చదివినారా అది? 52 లేదు, 19లో 42 వచనాలు ఉన్నాయి. 11 చూడండి. 19నా? 11లో 49 ఉందా? 49 నుంచి 52 ఉంది అక్క. యోహాను సువార్త 11వ అధ్యాయం 49 నుంచి 52. అయితే వారిలో కైపాను ఒకడు ఆ సంవత్సరం ప్రధాన యాజకుడైండి, మీకేమీ తెలియదు, మన జనమంతయు నశించుకున్నట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవటం మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకున్నారు అని వారితో చెప్పాను. తనంతటి తానే ఈలాగు చెప్పలేదు, గాని ఆ సంవత్సరం ప్రధాన యాజకుడే ఉండెను కనుక యేసు ఆ జనము కొరకును
ఆ జనము కొరకు మాత్రమే గాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును సావనై ఉన్నాడని ప్రవచించెను. కాగా కదా ఆ మన మన ప్రవచించెను. ప్రభు అయిన కయప చెప్తున్నాడు, ఒక్క మనిషి ఈ జనాంగం అంతటి కొరకు, యూదా జాతి వారి మాత్రమే కాదండి, జనం మరి లోకంలో ఉన్న ప్రజలందరి కొరకు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవటం మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకునరా అని వారితో కయప చెప్పినట్టుగా చూస్తున్నామండి. ఇక్కడ కూడా మరి సమాజం అంతటి కొరకు మరి పాప ప్రాయశ్చిత్తార్థం కోడెను బలిచ్చినట్టుగా మనం చూస్తున్నాం ఉన్నాడని సత్య చూచాయిగా ఇదంతా కూడా మరి యేసుక్రీస్తు యొక్క మరణాన్ని సాదృశ్యంగా ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. పాపం చేసే యాజకుని కోసం అర్పించవలసిన బలి ఇది అన్నమాట, సమాజం అంతటి కొరకు చేసినది అని మనం ఇక్కడ చూస్తున్నాం. తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ ఏమనిందంటే ఒకటి తర్వాత 22వ వచనంలో చూడండి, ఇక్కడ ఎవరు పాపం సరే మనకి ఇక్కడ 21లో ఏమైపోయింది, సంఘమునకు పాప పరిహారార్థ బలి జరిగిపోయింది, వాళ్ళ పాపం కూడా తీసివేయబడింది. ప్రజల సమాజం లేదా సంఘం యొక్క పాప పరిహారార్థము కోడె వధించబడింది, అక్కడ ప్రాయశ్చిత్తం జరిగింది, వారికి క్షమాపణ దొరికింది. 22వ వచనంలో చూడండి, అధికారి పొరపాటున పాపం చేసి తన దేవుడైన యెహోవా ఆజ్ఞట్టు దేన్నైనా మీరు చేరాని పని చేసి అపరాధి అయిన ఎడలా అన్నాడు. ఆయన ఏం తీసుకురావాలంటే 23వ వచనంలో చూడండి, 24వ వచనం 23లో కూడా చివరిలో, అతడు నిర్దోషమైన మగ మేక పిల్లను అర్పణంగా తీసుకొని వచ్చి ఆ మేక పిల్ల తల మీద చెయ్యి ఉంచి దహనబలి పశువును వధించు చోట యెహోవా సన్నిధాన్ని వధింపవలను. 24 ఇది పాప పరిహారార్థ బలి అంటున్నాడు. ఇక్కడ ఏం తేవాలంటున్నాడండి, అధికారి కొరకు మగ మేక పిల్లని తీసుకురావాలంటున్నాడు చూడండి దహించడానికి. అలాగే 27లో చూడండి, 27వ వచనం చూడండి, దేశస్థులో ఎవడైనను పొరపాటు సరేలే ఇది అయిపోయింది ఫస్ట్. 26వ వచనం చివరి చూడండి, అట్లు యాజకుడు అతని పాప విషయంలో అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా అతనికి క్షమాపణ కలుగును. ఇక్కడ ఏం తీసుకొచ్చాడండి, మగ మేక పిల్లను బలిచ్చినాడు. ఆ రక్తాన్ని అంతా కూడా యాజకుడు మరి దహన బలిపీఠం కొమ్ముల మీద రక్తాలంతా మరి ఫస్ట్ లో ఎలా చేస్తారో అలాగే ఇక్కడ కూడా చేయడం వలన అధికారికి ఏమొచ్చిందంట, నిమిత్త ప్రాయశ్చిత్తం చేయగా అతనికి క్షమాపణ కలిగేను అంటున్నాడు. 27వ వచనంలో చూడండి, దేశస్థులు ఎవడైనను పొరపాటున 27వ వచనం పాపం చేసి చేయరాని పనుల విషయం యెహోవా ఆజ్ఞ దేన్ని మీరు అపరాధి అయినలా తాను చేసినది పాపమని ఒకవేళ తనకు తెలియబడినలా తాను చేసిన పాపం విషయమే నిర్దోషమైన ఆడు మేక పిల్లను అర్పణంగా తీసుకుని వచ్చి, ఇక్కడ ఆడుది అంటున్నాడు, అక్కడ మగ అంటున్నాడు. మనం కూడా ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు, అందరి కొరకు మనం ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేశాడండి, బలి అయినట్టుగా మనం చూస్తాం. మనకు పాప క్షమాపణ కలిగాలి. యాజకుడైతే ఎద్దును అర్పించవలసి ఉండగా ప్రజలాధికారి మేకను అర్పించాలంటున్నాడు. అతని క్షమాపణ మరి ఊరి వెలపట జరిగినట్టుగా మనం చూద్దాం. మరి సంఘం ఇదంతా కూడా మనం చూస్తున్నాం కదా. 4వ అధ్యాయంలోనే మనము ఇక్కడికి వచ్చినట్లయితే 23వ వచనంలో కానీ 28వ వచనంలో కానీ స్త్రీ పురుషుల కోసం వారి స్థానంలో శిక్షను భరించి చనిపోయినట్టుగా మనం ప్రభు అయిన యేసుక్రీస్తుని చూస్తున్నాం. అదే ఏమంటాడు, మగ మేక పిల్లని గాని ఆడు మేక పిల్లని గాని తీసుకొని రావాలి అంటున్నాడు. 3వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది చూడండి ఒకసారి, అతడు అర్పించినది సమాధాన బలి అయిన ఎడల అతడు గోవుల్లో తీసుకొని వచ్చిన ఎడల అది మగదే గాని ఆడుదే గాని యెహోవా సన్నిధికి నిర్దోషమైన దాన్ని తీసుకొని రావలెను. సమాధాన బలి కూడా, సమాధాన బలి అంటే ఏంటి, మనకు క్రీస్తుకు తండ్రికి మనకు సమాధానం లేదు కాబట్టి ఆ సమాధానాన్ని పురుషులకు కానీ స్త్రీకి కానీ సమాధానం ఏర్పరచడానికి ఎవరి రక్తం అండి, యేసుక్రీస్తు మధ్యవర్తిగా వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా స్త్రీలు కానీ పురుషులు కానీ మగ ఆడు వాటి స్థానంలో శిక్షను భరించి చనిపోవాలని చెప్తున్నాడు కదా. అర్పణంగా మనము ప్రభు మరి ఆ విధంగా మనం చూసినట్లయితే ఇక్కడ ఏమైపోయినాడండి, అధికారి క్షమాపణ పొందినాడు. ఇక్కడ దేశస్థులు సామాన్య జనులు అన్నమాట, ఎవరైనా పాపం చేసినట్లయితే వాళ్ళు ఏం తీసుకురావాలంటండి, ఇక్కడ ఆడు మేక పిల్లను అర్పణంగా 29వ వచనం చూడండి, తల మీద చేయి, ఇక్కడ కూడా అదే సేమ్ ప్రాసెస్, తల మీద చేయి ఉంచాలి, దహన పశువులను వధించు స్థలం దాన్ని వధింపవలెను. అలాగే యాజకుడు దాని రక్తంలో చమిరి
దాన్ని అంతా అలా చేస్తే 31వ వచనం చివర్లో ఏమవుతుందంటే చూడండి, అట్లు యాజకుడు అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా అతనికి ఏం జరిగింది? క్షమాపణ దొరుకును అంటున్నాడు. ఎవరికండి? ఎవడైనాను, సామాన్యులలో ఎవరైనా పాపం చేస్తే అంటున్నాడు కదా. మరి ఆ విధంగా మరి బలి అర్పించాలి. అటు యాజకుడు తన నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా అతనికి క్షమాపణ కలుగును అంటున్నాడు. అధికారి కావచ్చు, సామాన్య మానవుడు కావచ్చు, సంఘము సమాజం కావచ్చు, లేదా యాజకుడు కావచ్చు. పాపం చేసినట్లయితే కోడెలు, గొర్రెలు, మరి ఈ విధంగా మరి పేదవాళ్ళు గొర్రెలు తెచ్చుకోవచ్చు అన్నమాట. ఆ విధంగా కదా ఈజీగా ఉంటది అన్నట్లు ప్రాయశ్చిత్తం అతనికి కలిగినట్టుగా మనము చూస్తున్నాం. 32 చూడండి, 32 వచనము. ఎవడైనను పాప పరిహారార్థ బలిగా అర్పించుటకు గొర్రెను తీసుకొని వచ్చినట్ల నిర్దోషమైన దాన్ని తీసుకొని వచ్చి పాప పరిహారార్థ బలియగు ఆ పశువు తల మీద చెయ్యి ఉంచి దహన బలి పశువులను వధించు చోటను పాప పరిహారార్థ బలియగు దాన్ని వధింపవలెను. ఎలాంటి తీసుకురావాలంటండి? నిర్దోషమైన తీసుకురావాలి. నిర్దోషమైనది తీసుకురావాలి. ఆడది కావచ్చు, మగది కావచ్చు అంటాడు. నిర్దోషమైన పదం బాగా ఎక్కువ సార్లు వాడుతూ ఉంటారు అన్నమాట. దోషము లేని పశువుని వాళ్ళు చూసి తీసుకొని వచ్చేది దాన్ని. ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ వాళ్ళు అంటారు కదా, ఎర్ర పెయ్యలను మరి ఏ మాత్రము లోపము లేనిది అంటే నిర్దోషమైన దాన్ని తెచ్చి దహన బలి చేయాలని చూస్తున్నారని మనం వింటున్నాం. అది ఏ బలి అండి? పాప పరిహారార్థ బలి అన్నమాట. వాళ్ళు చేసిన పాపానికి క్షమాపణగా దాన్ని యాజకుడు ఏం చేయాలి? దాన్ని వధించాలి. ప్రతిసారి ప్రతి ఒక్కరు మళ్ళీ బలి అర్పించాలి వారి క్షమాపణ నిమిత్తం. రక్తము పాపములను మరి ఈ యొక్క పశువుల రక్తము పాపములను తీసివేయదు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒకసారి రక్తం కార్చి చనిపోయారు మన పాపముల కోసం. ఆయన రక్తంతో మన పాపములను తీసివేసుకుంటున్నాం. అదే మనం ఏమంటున్నామండి? రక్షణ అంటున్నాం. పరిశుద్ధ రక్తం మనము ఆశ్రయిస్తున్నాం. హెబ్రీ పత్రికకు లేవీకాండానికి చాలా రిలేషన్షిప్ ఉంటుందండి. అన్ని కూడా ఇక్కడ మనకు రాయబడి ఉంటాయి. అక్కడ ఏం జరుగుతుందో అవన్నీ కూడా ఇక్కడ మనకి మరలా రిపీట్ అవుతా వస్తూ ఉంటాయి. 10వ అధ్యాయము 10-14 వచనం చూడండి. యేసుక్రీస్తు యొక్క హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం 14 వచనం. చేత ఈయన పరిశుద్ధపరచబడి వారికి సదాకాలమునకు సంపూర్ణంగా చేసి ఉన్నాడు. 11 వచనం. యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అప్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినం చేయొచ్చు పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటికి అర్పించుచు ఉండును. లేవీకాండంలో ఏం చేస్తున్నాడండి? ప్రధాన యాజకుడు మాటికి అర్పిస్తానే ఉన్నాడు. ఇప్పుడైతే యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనం ఏమైపోతున్నామండి? పరిశుద్ధపరచబడిపోతున్నాం అన్నమాట, ఆయన చిత్తమును బట్టి. మరి 14వ వచనం చదివారు కదా ఇందాక. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలమునకు సంపూర్ణలుగా చేస్తున్నాడండి. ఇంకా మరలా మనము ప్రాయచిత్తం చేయాల్సిన పనుల క్షమాపణ ఒక్కసారి అడిగితే చాలు, సదాకాలమునకు అది సరిపోయినదిగా ఉన్నది ఆయన రక్తం అని మనం చూస్తున్నాం. అదే 18వ వచనం చూడండి. వీటి క్షమాపణ ఎక్కడ కలుగును అక్కడ పాప పరిహారార్థ బలికను ఎన్నడూనూ ఉండదు. అది ఇక్కడైతే పాప పరిహారార్థ బలి మాటికి ప్రతిసారి ప్రతి ఒక్కరి కోసం ఆ కోడెనంటారు, గొర్రెనంటారు, గువ్వలనంటారు, ఈ విధంగా ప్రతిసారి చేస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడైతే మనకు నూతన నిబంధనలు ఏమంటారు? క్షమాపణ ఎక్కడ కలుగును, ఎక్కడ మనం పాపంలోకి మనము పశ్చాత్తాప పడినప్పుడు ఆ యేసు రక్తం మనకు పాప క్షమాపణ కలిగినప్పుడు అక్కడ పాప పరిహారార్థ బలికను ఎన్నడూను ఉండదు లేదండి. ఒక్కసారి ఇశ్రాయేల్ మనిషి ఎవడు మరి అతి పరిశుద్ధ స్థలము యాజకుడు తప్ప అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరు కూడా వెళ్ళి ఉండరు. ఒకసారి కూడా వెళ్ళి ఉండరు. దాన్ని చూచి కూడా ఉండిండడు. అతడు ఆవరణ దారం వరకు మాత్రమే ఎవరండి? ఇజ్రాయేల్ పోతారు. ఇప్పుడైతే యేసు మనకు బలిగా సమర్పించుకోవడం ద్వారా సజీవమైన కొత్త దారిని ఏర్పరిచి దాని ద్వారా తన ప్రజలు ఎప్పుడైనా దేవుణ్ణి కదండి, మనం ఏ సమయంలో అయినా మనము దేవుని సన్నిధికి వచ్చి ఏం చేస్తున్నామండి? ఆయనతో మనం మాట్లాడుతున్నాం,
మనతో ఆయన మాట్లాడుతున్నాడు. అప్పుడైతే ప్రధాన యాజకుడు తప్ప ఎవరు కూడా లోపలికి పోవడానికి లేదు. అసలు ఆ స్థలం కూడా వీళ్ళు చూసే ఉండరంట ఆ జాతి వాళ్ళు. ఎప్పుడు పోతారు? వాళ్ళు పోవడానికి అవకాశమే లేదు కదా. అదే 10వ అధ్యాయము, హెబ్రీ 10వ అధ్యాయం 19 నుంచి 22 వచనాలు చూడండి. 10వ అధ్యాయము 19 నుంచి 22. సహోదరులారా, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గముననగా నూతనమైనది జీవము గలది ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచుకొనబడింది అయిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. కనుకను దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. కనుకను చదవండి 22 వరకు. మనస్సాక్షి కల్మషం తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారము, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు కలవారమునై ఉండి, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయముతో మనం దేవుని సన్నిధానముకు చేరుదుము. చక్కగా అవకాశం కలిగించాడు మనకు. ఒక తెర అడ్డం ఉంది. అతి పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి ఏముందండి? ఒక తెర అడ్డంగా ఉంది. ఆయన శిలువలో మరణించినప్పుడు ఆ తెర ఏమైందండి? పై నుంచి కిందికి చిరిగింది. కింది నుంచి కాదండి, పై నుంచి కిందికి చిరిగింది. మనకి ప్రవేశము దొరికింది. అతి పరిశుద్ధలోనికి ప్రవేశించడం మనకు ధైర్యము కలిగింది. దేవుని సన్నిధానంలోనికి ప్రవేశించడం అని ఆనాటి ఇశ్రాయేల్ వారితో మరి సామాన్య ప్రజలతో చెప్పడం ఎప్పుడూ జరగలేదు. ఎప్పుడూ ఈ విధంగా ఎవరు కూడా మీరు అతి పరిశుద్ధ స్థలంలోకి రావచ్చు అనే మాట ఎప్పుడు చెప్పబడలేదు. అంటే ఆ దారి అప్పటికి ఇంకా స్పష్టం కాలేదు. ఏ దారండి? యేసుక్రీస్తు దారి. యేసుక్రీస్తు రాలేదు. ఆ అది తెర చినగలేదు. ఆ యొక్క అతి పరిశుద్ధ దానిలోనికి ప్రవేశము లేదు. ధైర్యంగా ప్రభు దగ్గరికి సమీపించలేరు. పాపములు వారికి దేవునికి పాపములు అడ్డుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం అన్నమాట. ఇది పాప పరిహారార్థ బలి అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా కొంచెం డీటెయిల్ గా చెప్పాలంటే నేను డీటెయిల్ గా చెప్పను, కానీ లేవి కాండం 16వ అధ్యాయము లో కూడా మనము ఇక్కడ 2 మేక పిల్లలు మనకు కనిపిస్తాయి అన్నమాట. నిన్న మా హస్బెండ్ చెప్పారు, అనుకోకుండా ఆరాధనలో 2 మేక పిల్లల గురించి చెప్పారు కదా. ఒక మేక పిల్ల మీద చేతులు ఉంచినప్పుడు దాన్ని బలి చేస్తారు. ఒక మేక పిల్లని ఏం చేస్తారండి? అరణ్యంలోనికి వదిలిపెట్టేస్తారు. 16వ అధ్యాయంలో, లేవియకాండం 16వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఈ 2 మేకలు కూడా యేసుక్రీస్తుని సూచించేవిగా ఉన్నాయి. అరణ్యంలోకి విడిచిపెట్టబడినది, అటు తర్వాత దాన్ని నిర్జన ప్రదేశంలో పంపిస్తారు. ఇది ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మీద మన పాపాలన్నిటినీ భరించిన దాన్ని సూచనగా ఉన్నది. నిర్జన స్థలంలోనే ఆయన తరలిపోయినాడు. మరి ఆ మేక కూడా అక్కడే ఉండిపోతుంది. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు అలాగా కాదు. కానీ ఆయన మరలా 3వ దినమున తిరిగి లేచి కదా, అక్కడ అరణ్యంలో విడిచిపెట్టబడిన ఆయన మరణించి 3వ రోజు మరలా కనిపిస్తాడు అందరికి. తాను మోసుకెళ్ళిన పాపాలేవి ఆయన మీద లేకుండా పోయినట్టుగా చూస్తాం. ఆయన వాటిని అరణ్యంలో వదిలేశాడు. 103వ కీర్తన 12వ వచనంలో చూసినట్లయితే, తూర్పు పడమరలకు ఎంత దూరమో అంత దూరంగా మన పాపాలను ఆయన పడవేసినాడు. అంతేకాకుండా సముద్ర అగాధంలో వాటిని పాతిపెట్టాడు. మీకా 7:19 మనం చూస్తాం. మరణం నుంచి లేచిన తర్వాత ఆయన శిష్యులు కొద్దిమంది మాత్రమే ఆయన్ని చూడగలిగారు. కానీ మనమైతే హెబ్రీ 9:28 చూడండి ఒకసారి. క్రీస్తు కూడా అనేకుల పాపము భరించి ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టి ఉండు వారి రక్షణ నిమిత్తము పాపం లేకుండా రెండవసారి మరలా ఆయన ప్రత్యక్షము అవుతాడు. అప్పుడు మనం అందరం కూడా ఆయన్ని చూడగలుగుతాం అన్నమాట. ఆ మేకనైతే చూడలేరు, పంపించేశారు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు అలా కాదు. మరణం చేశాడు, మన పాపాలన్నిటిని తీసివేశాడు. మన పాపం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోడు. ఆయన మరలా మనకు ఒక రోజు ప్రత్యక్షము అందరికీ అవుతాడు. అదే రెండవ. అంతేకాదు, ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తను తాను అర్పించుకుంటకు ప్రవేశింపలేదు. అట్టి చదవాలకి ఇంకా 9:28 అలాగునే క్రీస్తు కూడా అనేకుల పాపములు భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. మొదటిసారి మన కోసం పాపను భరించి చనిపోయినాడు, తిరిగి లేచినాడు, మరలా మనకు వస్తాడు, కనిపిస్తాడు.
అప్పుడు ఎలా ఉంటాడంటే ఆయన పాపం లేకుండా రెండవసారి మనకందరికి కూడా ప్రత్యక్షమవుతాడు. ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ మరణం. దీన్నే మనం ఏమంటున్నాము ఇక్కడ లేవియ కాండంలో పాప పరిహారార్థ బలి అంటున్నాం కదా. దహన బలిని చూసాము. నైవేద్యము 2వ అధ్యాయంలో ఉంటది. 3వ అధ్యాయంలో సమాధానార్థ బలి ఉంటది. 4వ అధ్యాయంలో పాప పరిహారార్థ బలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ విధంగా శిలువలో మరణించాడు. అప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్ లో అయితే వాళ్ళు ఏం చేశారండి, కోడెలను గొర్రెలను బలి అర్పించాడు. యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి, కానీ అందరూ పోవడానికి లేదు. అసలు చూడలేదు, వాళ్ళ ఎంట్రీనే లేదు, వాళ్ళకి అవకాశమే లేదు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన పాపం నిమిత్తం ఏ బలి మనం అర్పించాల్సిన పని లేదు. మన కోసం ఒక్కసారి ఆయన మరణించాడు. మన పాపంలన్నిటిని కూడా క్షమించినాడు. మనకు నూతన అనుభవం లేక మనల్ని నడిపించాడు. అంతేకాకుండా మాటి మాటికి ధైర్యంగా ఆ సన్నిధికి మనకు ప్రవేశం దొరికింది. అతి పరిశుద్ధ స్థలం పరిశుద్ధ. ఇంకా ఇప్పటికి రోమన్ క్యాథలిక్స్ కానీ మిషన్ చర్చెస్ కానీ వాళ్లకు ఎలివేషన్ పెట్టింటారు. పాస్టర్లు ఏమో అట్లా హైట్ లో ఉంటారు, మిగతా వాళ్ళందరూ ఇక్కడ కూర్చుంటాం. అంటే మనము పరిశుద్ధులం కాదు, వాళ్ళు మాత్రమే పరిశుద్ధులు, వాళ్ళే అక్కడ అతి పరిశుద్ధ స్థలంలో. ఇదంతా చాలా రాంగ్ అన్నమాట. ఇదంతా బాగాలేదని ప్రొటెస్ట్ చేసి ప్రొటెస్టెంట్స్ బయటకు వచ్చి అందరూ సహోదరి సహోదరులమే, మనము అందరూ ఈక్వల్ గా కూర్చోవాలి, అందరూ ప్రార్థన చేయాలి, అందరూ వాక్యం చెప్పాలి, అందరూ సమానులే, మనమంతా సహోదరులమే. కానీ యాజకులని గాని అందరూ ప్రధాన యాజకులే, అందరూ సామాన్యులే. అందరూ దేవుని వద్దకు రావడానికి ఏముందండి, ప్రతి ఒక్కరికి ప్రవేశం ఉంది. ప్రతి ఒక్కరికి దేవుడు ధైర్యం ఇచ్చాడు, ప్రవేశం అనుగ్రహించాడు ఆయన రక్తము ద్వారా. కానీ ఇప్పుడు ఇంకా మనం ఏం పెట్టుకుంటున్నామండి, అవరోధాలు పెట్టారు. వాళ్ళు పాస్టర్లు, వాళ్ళ పెద్దలు, వాళ్ళు యాజకులు, వాళ్ళు మాత్రమే చేయాలి, వాళ్ళు మాత్రమే ఉండాలి. ఇది చాలా పొరపాటు అండి. అందరూ సమానమేని యేసుక్రీస్తు ప్రభువు చెప్తే మనం ఏం పెట్టుకుంటున్నామండి, ఇంకా హద్దులు పెడతా ఉన్నారు. అక్కడికి రాకూడదు, అక్కడ మీరు రాకూడదు, అక్కడ మేమే చేయాలా, అక్కడ మేమే ఉండాలా. అది ఎప్పుడో పాత నిబంధన కాలంలోనే సమసిపోయింది. యేసుక్రీస్తు కాలంలో ఆయన రక్తము ద్వారా ప్రతి ఒక్కరు సహోదరులే, అందరికి కూడా ప్రవేశం ఉంది. అందరూ కూడా మరి పాలు పంచుకోవడానికి నేర్పించేది కాదు. ఇక్కడ అందరు కూడా ప్రధాన యాజకులే, రక్తం చేత కడగబడిన వారే, అందరికి కూడా ప్రవేశం ఉంది. అందరు కూడా అన్నిట్లో పాలు పంచుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. తన తలంపులను దేవుడు దీవించుగాక. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు. మరి జేక్క కూడా వందనాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ. వందనాలు. సంధ్య. వందనాలు అండి. మనము లేవి కాండము 4వ అధ్యాయంలో అంశాలు ఈ సాయంత్రం పూట మరి దేవుని దాసురాలు మార్గరెట్ ఆంటీ ద్వారా విన్నాము. అందులో మెయిన్ గా పాప పరిహారార్థ గురించి మనము వింటున్నాము. మొదటి వచనంలో యెహోవా ఆజ్ఞ అన్నిటిలో కూడా పొరపాటున చేసిన పాపముల విషయమే పాప పరిహారార్థ బలి. అది నలుగురు సమాజంలో ఉన్న వాళ్ళ స్టేటస్ ని బట్టి ఎవరెవరు ఏది అర్పించాలి అనేది ఈ అధ్యాయంలో దేవుడు మనకి తెలియజేశాడు ఆంటీ ద్వారా. ఒకటి యాజకుడు, ఇంకొకటి మొత్తం సమాజం అంతా, ఇంకొకటి లీడర్ కానీ రూలర్ కానీ అధికారి, అండ్ ఇంకొక సామాన్య వ్యక్తి. వీళ్ళు నలుగురు కూడా ఏమేమి అర్పించాలి అనేది అక్కడ మనకి చెప్పబడింది. వాళ్ళ స్టేటస్ ని బట్టి వాళ్ళు అర్పించాలి. అక్కడ యాజకుడైతే ఎద్దుని బుల్ని అర్పించాలి. ఒక అధికారి అయితే మగ మేకను మరి ఆ గోట్ ని అర్పించాలి. అదే ఒక సామాన్య వ్యక్తి అయితే మరి గొర్రెను మరి ఆ యొక్క దాన్ని అర్పించాలి అని అక్కడ ఉన్నది. ఇవన్నీ దేవుడు ఒక్కొక్కళ్ళు వాళ్ళ స్టేటస్ బట్టి ఒక్కొక్క విధమైన అనిమల్ని అక్కడ అర్పించాలి. అర్పించినప్పుడు వాళ్ళు అది అర్పించే ముందు వాళ్ళు చెయ్యి పెట్టాలి. అంటే వాళ్ళు తెలియకుండానే చేసిన ఆ పాపానికి కూడా మరి దేవుని దగ్గర మాఫీ అంటే క్షమాపణ పొందుకోవాలి. అయితే వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు అర్పించే బలి మీద
ఆ తల మీద ఆ యొక్క జంతువు యొక్క తల మీద చేయి పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన పాపము ఆ జంతువుకి ట్రాన్స్ఫర్ అయ్యి అది బలి అర్పించినప్పుడు ఆ యాజకుడు అది వాళ్ళ యొక్క తప్పు మరి మరి తెలియకుండానే చేసిన ఆ యొక్క తప్పు గురించి ఆ పాప పరిహారార్థ బలి దేవుడు స్వీకరిస్తాడు. ఈ అధ్యాయంలో మరి తెలియకుండా ఉన్న వాటి గురించి కూడా మరి చేసిన తప్పుకి కూడా బలి అర్పించాలని వింటున్నాము. అందులోకి నిర్దోషమైనది అనేది వింటున్నాము. అయితే అక్కడైతే నలుగురు వ్యక్తులు ఉన్నారు కదా! ఇక్కడ అయితే ఎటువంటి స్టేటస్‌కైనా ఒకే వ్యక్తి, ఒకే దైవ మానవుడు యేసుక్రీస్తు. మరి పేదవానికేమి, యాజకునికేమి, ఒక అధికారికేమి, ఎవరికైనా గాని ఒకే ఒక పర్సన్ మనకి పుణ్యదాన పాప పరిహారార్థ బలిగా మనకి అర్పింపబడ్డాడు మన ప్రభువు. ఆయన అన్ని పాపాలు ఆయన మోసుకుని వెళ్ళాడు. మనల్ది తీసేసి ఆయనే అన్ని పాపాలు ఆయన తీసివేసి మనకి క్షమాపణ అనుగ్రహించాడాయన. మొదటి అధ్యాయము దహన బలులని, రెండవ అధ్యాయం నైవేద్య బలి అని, మూడోది సమాధాన బలి అని, ఈరోజు ఆంటీ పాప పరిహారార్థ బలి మరి వివరంగా మనకి దేవుని జ్ఞానంతో ఆంటీ వివరంగా చెప్పి అందించారు. వాక్యం అందించిన మార్గరెట్ ఆంటీకి నిండు వందనాలు. ఒక్క నిమిషము 4వ అధ్యాయం మరి చదవండి. నేను అంత డీటెయిల్‌గా కాకపోయినా కొంతవరకు నేను అవుట్‌లైన్ ఇచ్చాను. అది 4వ అధ్యాయం అంతా చదవండి. 6వ అధ్యాయము కూడా చదివితే మనకి 16వ అధ్యాయం కూడా చదివితే మనకి పాపరాధ బలి క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి వీలుంటది. ఓకే అండి.